ఊకో మలతాప చూస్తాం. అలిగినటువంటి ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు, ఇంటింటికి వెళ్లి ఓదార్చేటువంటి మీనాక్షి మళ్లీ విస్తరణలో చోటిస్తామని హామీ. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో సంప్రదింపులు. ఇక్కడ కూడా మీరు చూడండి మిత్రులారా, ఈడ వీళ్ళకు మంత్రి పదవులు రాలే. ఎవరెవరికి రాలేదు? సుదర్శన్ రెడ్డి, మీరు ఇక్కడ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి రాలేదంటే రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి, రెడ్డి, రావు, వీళ్ళకు మంత్రి పదవులు రాలే. వీళ్ళకి మంత్రి పదవులు రాలేదని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళ ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి ఓదార్చి వచ్చారన్నమాట. మీనాక్షి నటరాజన్, దాంతోపాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా వాళ్ళు పోయి ఇట్లా పోయి చేసి వచ్చారు. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అధిష్టానం వాళ్ళ దగ్గరికి ఓదార్చడానికి కారణం ఒక గిదన్నమాట. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. ఇది కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఈయన సుదర్శన్ రెడ్డి కాబట్టి, ఈయన మల్రెడ్డి రంగారెడ్డి కాబట్టి, ఈయన రాజగోపాల్ రెడ్డి కాబట్టి, ఈయన ప్రేమ్ సాగర్ రావు కాబట్టి అధిష్టానం ఇంటికి పోయి మీకు వచ్చేసరికి అవకాశం ఇస్తాము, మీరు అది కాకండి అని చెప్పింది. అదే సపోజ్ ఇక్కడ ఒక గౌడు, ఒక యాదవ్, ఒక ముదిరాజ్, ఒక మిగతా బీసీ కులాలు, లేకపోతే ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే ఎస్టీలో, వీళ్ళల్లా ఎవరైనా గిట్లా అలక పాన్పు వహించి ఉంటే, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలల్లా ఎవరన్నా అనక పాన్పు వహించి ఉంటే వీళ్ళకి ఏం చేస్తారు తెలుసా? అధిష్టానం ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మీరు ఒకసారి ఢిల్లీకి రండి, లేకపోతే ఒకసారి వచ్చి మీరు మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మా మీనాక్షి నటరాజన్ దగ్గరికి వచ్చి కలిసిపోండి, మాట్లాడేది ఉన్నది అని చెప్పేసి ఫోన్లు చేస్తారు. ఈయననేమో ఈయన రెడ్డి ఈయన రావు కాబట్టి ఇంటికి పోయిర్రు. ఇక్కడ ఇంటికి పోయి భరోసా ఇచ్చి మీకు మళ్ళీ వచ్చేసరికి అవకాశం ఇస్తామని చెప్పి వచ్చారు. ఇదే ఇక్కడ గౌడో, యాదవనో, ముదిరాజో, బీసీనో, లేకపోతే కుమ్మరి మన చేనేతకు సంబంధించినటువంటి వాళ్ళో, లేకపోతే ఎస్సీ ఎస్టీలో, లేకపోతే మైనార్టీలో ఉంటే ఫోన్ చేసి మీరు ఇలా ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చిపోండి, ఒకసారి వచ్చి మీరు మీ అసంతృప్తి ఏందో చెప్పండి, మేము దానికి సమాధానం చెప్తామని చెప్తుండే. ఇట్లా ఉంటుంది రాజకీయాలలో. ఇది కాంగ్రెస్ పార్టీలో చాలా ఈజీగా ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ రెడ్లకు, రావులకు, అగ్రవర్ణాలకేమో ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడనేమో ఇట్లా ఉంటుంది అన్నమాట. మీరు చూడండి, ఇక్కడ ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా అనకపాల్పు వహిస్తే, అసంతృప్తితో ఉంటే వాళ్ళ ఇంటికి పోయి ఓదార్చేటువంటి కార్యక్రమాలు చాలా రేర్. ఎంతో పెద్ద నాయకుడు అయితే తప్ప. ఇక సోటామోటాగా అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో ఏమైతే చెప్పండి. రాజగోపాల్ రెడ్డి ఒక మునుగోడు నియోజకవర్గం తప్ప, మహా అయితే నల్గొండ నియోజకవర్గంలో 2-3 నియోజకవర్గాలు తప్ప, ఏ నియోజకవర్గానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా? ఒక్క ఓటు ఆయన వల్ల మైనస్ కాదు, ఒక ఓటు ఆయన మైనస్ ప్లస్ కాదు. కానీ ఆయన ఇంటికి పోతారు. ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి, పైసలు ఉన్నాయి కాబట్టి, ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకొకటి ఇందులో, సరే అన్ని పక్కన పెడితే, అసలు యాదవ సామాజిక వర్గం, యాదవులకు మరి ఎందుకు యాదవ సామాజిక వర్గం సైలెంట్గా ఉందో తెలియదు, కానీ యాదవ సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేడు. మళ్ళీ పెద్ద కమ్యూనిటీ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గం చాలా పెద్ద కమ్యూనిటీ. కనీసం ఒక్క మంత్రి పదవి కూడా లేదు వాళ్ళకు, ఆ క్యాబినెట్లో బెర్త్ కూడా కన్ఫర్మ్ లేదు. మరి ఈ రకంగా నడుస్తూ ఉన్నది. మరి వీళ్ళకు ఏ యాదవ ఎమ్మెల్యే దగ్గరికి మీరు పరామర్శించి వచ్చిర్రు, అదే భరోసా ఇచ్చి వచ్చిర్రు, మేము ఉన్నాం, మీకు తప్పకుండా పదవి ఇస్తామని చెప్పేసి ఎవరి దగ్గరికి పోయిర్రు? సో కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క వర్గాల వారిని ఒక్కొక్క రకంగా చూస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. అన్ని పార్టీలు ఈ తరీకాను మార్చుకోవాలి. ఇలా బీసీల ఓట్లు లేకపోతే, ఎస్సీ ఎస్టీల ఓట్లు లేకపోతే, మైనార్టీల ఓట్లు లేకపోతే ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుందా? ఓన్లీ రెడ్లు అగ్రవర్ణాలు మాత్రమే ఓట్లు వేసుకుంటే సరిపోతుందా? కానీ వీళ్ళనేమో ఒక రకంగా ట్రీట్మెంట్, కనీసం యాదవులను పట్టించుకోరు. వాళ్ళది బలమైన పాపులేషనే కదా, బీసీలలో మంచి షేర్ ఉంటుంది కదా వాళ్ళది, వాళ్ళు 1-2 స్థానాల్లో ఉంటారు కదా. మరి అంత బలమైనటువంటి జనాభా ఉంటే ఒక్క యాదవ సోదరుడికి ఒక్క యాదవ నేత లేడా ఇప్పుడు దేశం మొత్తం, ఈ రాష్ట్రం మొత్తంలో? అసలు యాదవులల్లా ఎవరు లేరా బలంగా?
మరి ఒక్కరికైనా మంత్రి పదవి ఇవ్వాలిగా, ఎందుకు ఇవ్వలే? అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటుండ్రి. ఇప్పుడు ఎవరు లేరు అసలు యాదవ్లకి వెళ్ళి, మొత్తం విస్మరించినట్టున్నారు. ఇప్పుడు అందరూ రెడ్లు రావులు కాబట్టి పోయి మలతాపకు చూస్తామని చెప్పేసి ఇంటికి వెళ్ళి బుజ్జగించి వస్తున్నారు.